హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ఇన్‌స్టంట్ రెసిపీ చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటదండి. ఇన్‌స్టంట్ ఫ్రీ మిక్స్ దాల్ మిక్స్ అండి. ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది వర్కింగ్ వుమెన్స్‌కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు మెజర్‌మెంట్‌కి తీసుకోవాలండి. ఒక కప్పుతోటి కొంచెం కందిపప్పు వేసుకుంటున్నాను. ఒక కప్పు. అలాగే ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలండి. అలాగే అదే కప్పుతోటి ముప్పావు కప్పు వరకు ఎర్ర కందిపప్పుని తీసుకుంటున్నానండి. ఇది ముప్పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా వేయించుకోవాలండి. బాగా వేగి మనకి పప్పులన్నీ మంచి సువాసన వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి ఇలాగే మిక్స్ చేస్తూ ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత మనకి పప్పు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది మనకి పప్పు అనేది బాగా చల్లారిపోవాలండి. ఈ విధంగా ఒక ప్లేట్లో వేసుకొని పక్కన మనం బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇన్స్టెంట్ ఈ ప్రీమిక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఒక బాండీ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఒక 7, 8 వెల్లుల్లి రెబ్బలు ఇలాగా దంచుకొని వేసుకోవాలి. అలాగే 3 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఇవి మనకి బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెబ్బ లేదా 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలండి. ఫ్రెష్ కరివేపాకు అయితే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఈ దాల్ మిక్స్‌కి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పప్పులు బాగా చల్లారేయండి. మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్‌లాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మిక్స్ అయిన తర్వాత ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని చాలా అంటే చాలా మెత్తగా పౌడర్‌లాగా చేసుకోవాలండి. ఈ పిండిని ముందుగా మనం వేయించుకున్న తాలింపులోని బాగా చల్లారిన తర్వాత పిండి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొన్ని మసాలాలు యాడ్ చేస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 ½ స్పూను సాల్ట్ వేసానండి. సాల్ట్ మీరు తినే రుచి బట్టి వేసుకోవాలి. అలాగే 1 ½ స్పూన్ కారం వేసానండి. సాంబార్ కారం లేదా నార్మల్ కారం అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత చేత్తో ఈ విధంగా కలుపుకోవాలండి. మనకి ఇన్స్టెంట్ దాల్ మిక్స్ అనేది రెడీ అయిపోయిందండి. నిజంగా వర్కింగ్ ఉమెన్స్‌కి చాలా హెల్ప్ అవుతుందండి దాల్ మిక్స్ అనేది. చాలా అంటే చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఒక కప్పులోకి దాల్ మిక్స్ అనేది తీసుకుంటున్నానండి. ఒక హాఫ్ కప్పు వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుందండి. వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోని హాఫ్ కప్పు దాల్ మిక్స్ వేసుకుంటే హాఫ్ కప్పు వాటర్ వేసి పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దాల్ మిక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బాండీ తీసుకొని ఒక కప్పు మిక్స్‌కి మనం 3 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఈ మిక్స్‌ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్‌లోనే మనం ఉడికించుకోవాలి. చాలా ఫాస్ట్‌గా మనకి ప్రిపేర్ అయిపోతుందండి. ఇది చేయడానికి ఎక్కువ టైం పట్టదు. 3-5 నిమిషాల్లో మనకి ఇది ప్రిపేర్ అయిపోతుందండి. కొంచెం పలచగా తినాలి అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. లేదు కొంచెం గట్టిగా ఉండాలి అనుకుంటే ఒక కప్పు మిక్స్‌కి 3 కప్స్ వాటర్ అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. చూడండి మనకి ఇలాగా కలుపుతూ ఉంటే 2 మినిట్స్ కల్లా ఇది మనకి రెడీ అయిపోతుంది. ఇలాగే తీసుకోవచ్చండి. లేదు అంటే దీనికి తాలింపు పెట్టుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసి
ఆనియన్స్, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని దీనికి మళ్ళీ పోపు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి. లేదు ఇలాగే తినేయొచ్చండి. చూడండి మనకి 2 మినిట్స్కే ఇది రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ దాల్ మిక్స్ రెసిపీ కనుక తప్పకుండా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.